కుచ్చులైతే ఫినిష్ అయిపోయాయండి. నేనైతే ఒక పళ్ళుకి సరిపడా కుచ్చులు చుట్టేసుకున్నాను. ఇలా కుట్టేసుకోవాలండి. ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలన్నమాట ఒకదానికొకటి. ఇలా ఒకదాని మీదకొచ్చిన తర్వాత రఫ్ లాగాలండి. రఫ్ లాక్కుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా కుట్టుకోవాలండి. చాలా బాగుంటుందండి. మనం బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉంటుందన్నమాట. మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ బడ్జెట్తో అయిపోతుందండి. శారీ కూడా చాలా అందంగా ఉంటుంది చూడటానికి. ఇప్పుడైతే ట్రెండింగ్ అండి ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది. ప్లెయిన్ కాకపోయినా మనం కావాలంటే స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చండి. మధ్యలో బాల్స్ పెట్టుకోవచ్చు అనమాట. అవి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ తర్వాత. నేను ఒక్కొక్క శారీ కాస్ట్ని బట్టే ఉంటుందండి. వాళ్ళ బడ్జెట్లోనే చేయించుకుంటారు ఎవరైనా. ఒక్కొక్కరు 200లో చేయమంటారు, ఒక్కొక్కరు 300 అయినా పర్లేదంటారు. అలాంటప్పుడు మనం స్టోన్స్ పెట్టేసుకోవచ్చండి. బాల్స్ అలాంటివి పెట్టవచ్చు అనమాట. అప్పుడు ఇంకా కొంచెం హెవీగా అనిపిస్తుంది. ఇవైతే నేను 200 తీసుకుంటానండి. ప్లెయిన్ అనమాట. తక్కువ బడ్జెట్తో అయిపోతుందండి ఇది. పట్టు శారీస్కే కాకుండా మనం ప్లెయిన్ శారీస్ కూడా చాలా బాగుంటుందండి. ప్లెయిన్ శారీస్కి అయితే ఇంకా లుక్ వస్తుంది అనమాట. ప్లెయిన్ మీద ఇంకా చక్కగా కనపడుతుందండి. ఇదే మోడల్ కాకుండా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి. నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. మొత్తం ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ బోర్కి ఒక కుట్టేసుకోవాలండి. అప్పుడు కుట్లు ఊడకుండా ఉంటుందన్నమాట. చూసారా ఫ్రెండ్స్ ఎంత ఈజీయో. ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బడ్జెట్లో మనం తక్కువ బడ్జెట్లోనే మనం శారీని హెవీగా చేసుకోవచ్చండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి అందరికీ. టైలరింగ్ అంటే ఈజీ కాదండి. టైలరింగ్ చేసేవాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. టైలరింగ్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అంతేనండి. టైలరింగ్ చేసేవాళ్ళు చాలా కష్టపడతామండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చాయో. ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే మరొకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. నాకు ఇప్పుడిప్పుడే వ్యూస్ పెరుగుతున్నాయి. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి.